ऑप्शन है। नमस्ते जी, मेरा नाम दिल्ली, मेरा दुकान इधर में बहुत दिन से। తెలుసు నువ్వు ఇక్కడ 5 ఏళ్ల నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశపారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నాం. సంజయ్, వంశపారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేసి. కుదరదు. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను. 5,000 ఇవ్వు, పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర బుచ్చోళ్ళగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కటి పీకానంటే సంజా. శాంతి శాంతి. వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు, సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న. దీనికోసం నేను వెళ్ళి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే, ఓ 2 ఇవ్వు. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు. మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్న, వాడి దగ్గర సోరకత్తి ఉందన్న, దాంతో నన్ను పొడవబోయాడు. ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా. ఒరే బాబు, ఈ మ్యాటర్ ని నూడిల్ చేయి. తెలుగోడి పవర్ రా బాయ్. నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా, పానీ కుండ లాంటి బాన పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాన పొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు. తెలుగుడి పవర్ అన్న. వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్. తీసుకొచ్చానన్నా. అన్న, ఈయన ముందు పర్వాలేదా? తీసుకో అన్నా. अरे शुगर के बच्चे, उसको बेवकूफ समझ रहे हैं क्या? 3 लाख मांगा तो 3,000 दे रहे क्या? అన్న, ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. 3 అంటే 3 లక్షలు రా యాదవా. 3 లక్షల లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి ఎదవలా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా? అన్న, ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాడిని కూడా కొట్టారనుకోండి అన్న. ఒరే బాబు, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చేంత వరకు వదలదురా. ఆ 3 లక్షల కోసం నన్ను వంటవాణ్ణి చేసేసారయ్యా. నమస్తే గురు. నమస్తే గురు. ఈయన పేరు త్రాస్మణి. వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు. కుర్రోడు ఎవరైతే మన తెలుగుడే. అన్నా, రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా. ములక్కడ సాంబార్ ఎట్టి. అయ్యయ్యో, అప్పుడే అనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు. బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది, అప్పుడు మనకే ప్రాబ్లం. వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ. మరి ముద్దపప్పు చేసి పెట్టి. కరెక్టే, కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు. ఏటి బాబు, మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మన వంట చెయ్యమన్నా. ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు. అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను, కాపాడుతున్నాడు. అన్న, ఇవాళ చేపలుసు రెడీయా? అది రెడీ. కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను, కానీ 3 కోతలు రాగానే దించేయాలా, లేకపోతే చేపలు గుజ్జైపోతాయి. సరే అన్న, సరే. ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఫోటో కుక్కర్ ఉంచండి. స్మైల్ ప్లీజ్. కొంచెం పైకి, కుక్కర్ పైకి. మీరే ఒక వేస్ట్ కుక్కరు. అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా, అదే అన్నాను. ఓ, ఆ విషయమా? అది నా మీద ఉన్న ప్రేమతో కాదు. ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు. మీ జీతం ఎంత? 350 రూపాయలు నెలకి. 6 సంవత్సరాలు పనిచేశాను. 16,500 వచ్చారు. అదే 25,200 కదూ? కరెక్టే. ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు, అందుకు 5,000 ఎరకు కోసేశారు. నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు? పద. ఎలక చచ్చింది కంపు కొడుతుందంటరా? నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు? ఇలా చూడు, ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి. నువ్వెందుకు పనికిరావురా? రే,
నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పమంటావా? ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే, సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా. నేను అలాగే ఆలోచించట్లేదు. ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా? లేదండి, రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి. ఆ 3వ బిల్డింగ్ లో పాచిపళ్ళ కౌన్సిలర్ ఉంటాడు. ఆ వదిలేసిన కేసు, ఉంచుకున్న కేసు, లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు. 4,000 కనుక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు. ఏమంటావు? అయ్యో అదేం వద్దండి, రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి. రేయ్, చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా? రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా? ఆ వెళ్ళి మీట్ అవరా, రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు. అంత మంచివారా? రే, ఆడేమన్నా నీ గురక అనుకున్నావా? వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు. ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా? గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా. నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు, వాళ్ళు నన్ను నరికేస్తారు. ఇదిగోరా నీ కంపు బ్రాంది, చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు. వద్దురా బాబు, బయలుదేరరా. నా మాట విని నీతో- పర్లేదు, తాగేసేది. అంతే అంతే, కొంచెం. వెరీ గుడ్, సూపర్. ఇది ఇది మీ తుపాకే. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్ లోపలికి ఎలా వచ్చావు? సార్, మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరూ లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు. సార్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపు పొద్దున ఆఫీస్కి రా. సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది ఏంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్ లో. రమణ ఏమన్నా గోళికాయ పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసా ఉంటే నువ్వు గింగిరాలు తిరిగి కంగుపోతావు. ఏంట్రా ఇది, రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు? అది సరే, దీంతో ఏం పీకుదామని? రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆజొస్తే వెళ్ళొచ్చుగా సార్, పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరలుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడ నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి, సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి. నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేసాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను.